హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, మరకలు, ముస్లిమ్స్ కూడా కాదండి, మరకలు తమ అల్లాహ్ని తిరస్కరిస్తే వాళ్ళు కాఫిర్లు, వాళ్ళ మీద జిహాదీ చేస్తాం. అది వాళ్ళ బుక్లో కూడా ఉంది. అది పవిత్ర యుద్ధం. వాళ్ళ మహమ్మద్ అదే చెప్పాడు. మహమ్మద్ చెప్పిన దాన్ని పాక్షికంగా అనుసరిస్తూ మానవత్వం దగ్గర ఎంతో కొంత స్టికాన్ అయి ఉన్నవాడు ముస్లిము, కానీ వాడు మరకే. ఈ ముస్లింలలో కూడా ఆ గ్రంథం పట్ల వాళ్ళకున్న బానిసత్వం, ఆ మహమ్మద్ పట్ల వాళ్ళకున్న మోహం. కాబట్టి ఒకవేళ అతి స్థితి వస్తే వీళ్ళంతా కూడా మరకలయ్యే అవకాశం మ్యాక్సిమం 195% ముస్లింలు కూడా మరకలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్కి ఎక్కించిన ట్రాన్స్ అలాంటిది. ఇదిగో ఇప్పుడు బొందుగాళ్ళకి, ఆర్ఎస్ఎస్లకి ఎక్కించిన లాంటిదే ఐసిస్కి, ఐఎస్ఐకి, అలాగే క్రిస్టియన్లకి, వాటికన్ బంటులకి ఎక్కించబడింది. కాబట్టే చెప్పాను ఇది. అందుకే ఇది మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధమైంది. కాబట్టి కూడా ప్రూఫ్స్తో నిలబెట్టవలసి వస్తుంది. అందుకే పంజాబ్ ఖలిస్తాన్ ఆరిపోయింది. కాశ్మీర్ మాత్రం నిరూపణకై నిలువెత్తు నిదర్శనమై నిలిచింది. అలాంటి చోట అల్లాహ్ని తిరస్కరిస్తే నువ్వు కాఫిర్వి, నీ మీద జిహాదీ చేస్తాము. సరిగ్గా ఇలాగే మోడీకి భజన చేస్తేనే నీకు దేశభక్తి ఉన్నట్టు, లేకపోతే నీవు దేశద్రోహివి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం? మోడీని తిరస్కరిస్తే నీకు దేశభక్తి లేనట్లే, నీవు దేశద్రోహివి, నీ మీద మాటల దాడి చేస్తా. దీనికి ఐసిస్ లేకపోతే తాలిబాన్లు లేకపోతే ముజాహిదీన్లు ఇంకా తొక్కాతోలు పేర్లతో వాళ్ళు చేస్తున్న దానికి ఏమిటి తేడా? వాళ్ళు అల్లాహ్ని తిరస్కరిస్తే అన్నారు, వీళ్ళు జాతీయవాద ముసుగు ఆర్ఎస్ఎస్లము అన్న వాసన పెట్టుకొని మోడీని తిరస్కరిస్తే అసలు హిందుత్వం ఏమంటుందండి? ఏమి అన్నా కూడా ముందు వ్యక్తి స్వేచ్ఛను ఒప్పుకుంటుంది. వ్యక్తి స్వేచ్ఛే మరో మాటగా చెప్తే అద్వైతం. ఈ ఆర్ఎస్ఎస్లు, ఈ బొందుగాళ్ళు చెప్పే సెక్యులరిజం కాదు, పిరికి హిందువులు చెప్పే సెక్యులరిజము కాదు, ఆర్ఎస్ఎస్లు చెప్పే సెక్యులరిజము కాదు. వేదం ఏమంటుంది? తనని తిరస్కరించిన, వేదాన్ని తిరస్కరించిన వాళ్ళని నాస్తికులు, దేవుణ్ణి తిరస్కరించిన వాళ్ళు చార్వాకులు. ఈ 2 లక్షణాలు బుద్ధుడికి ఉన్నాయి. అతడు దేవుడి విషయంలో మౌనం పాటించాడు, వేద కర్మలైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్ని తిరస్కరించాడు. కానీ అలా తిరస్కరించిన వాళ్ళని కూడా వేదాలు స్వీకరిస్తాయి. కాబట్టి విభజించి ఇదిగో ఈ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళు ఈ రకం అని చెప్పింది. అలాంటి చోట వేదం తనని తిరస్కరించిన వాళ్ళని కూడా స్వీకరించే చోట రాముణ్ణి తిరస్కరించడం కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ చాయ్వాలా, ఈ మోడీని తిరస్కరిస్తే కూడా నువ్వు దేశద్రోహివి, మేము నేషనలిస్టులము, నీ మీద మాటల దాడి చేస్తా. అసలు నువ్వు హిందువు అయ్యుండి క్రిస్టియన్కి సమర్థిస్తావా? ఎక్కడ చెప్పింది హిందుత్వం? ధర్మం ఎక్కడుంటే వాళ్ళని ఆదరించవలసిందని వ్యాధగీతతో సహా చెప్పింది. మరి ఏం చెప్తున్నారు ఈ బొందుగాళ్ళు? నాకు ఎగేసుకుంటూ వచ్చి చెప్తారు, ఒక క్రిస్టియన్ని సమర్థిస్తున్నా, నువ్వు అసలు హిందువువేనా? ఆ మాట అంటున్న గృహస్థువు నువ్వు, అసలు నీకు అసలు ధర్మం తెలుసా? కాబట్టి ఈ సారూప్యత, మరకలకుండే జిహాదీతనం, నేషనలిస్టులం అంటూ హబ్బులు కబ్బులు పబ్బులు నడుపుతున్న వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, అందరినీ నడుపుతుంది ఒకటే గూఢచర్య వ్యవస్థ అనే కదా. దట్స్ ఆల్, ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీరే పరిశీలించండి. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.